బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నాను అని హరీష్ రావు అంటున్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఒకవేళ అలా చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ బీఆర్ఎస్ నుంచి సవాలు విసిరారు. దానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా ప్రతి సవాలు వచ్చింది. ఒకవేళ మేము రుణమాఫీ చేస్తే మీరు బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అంటూ ముఖ్యమంత్రి దానికి కౌంటర్ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి 6 గ్యారంటీలను అమలు చేస్తే రాజీనామా చేస్తాను అని హరీష్ రావు అన్నారు. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అని హరీష్ రావు సవాలు విసిరారు. నాకు పదవులు ముఖ్యం కాదు అని హరీష్ రావు అంటున్నారు. రైతు రుణమాఫీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. ఈ విషయాలపై చర్చకు వస్తావా అంటూ సవాల్ విసిరారు. ఎల్లుండి అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు వస్తాను అని హరీష్ రావు అంటున్నారు. చర్చకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలి అని హరీష్ రావు సవాల్ విసిరారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారు, హరీష్ రావు ఏమన్నారో చూద్దాం. 2500 కోట్లతో 4,50,000 ఇండ్లు నేను రాగానే మంజూరు చేసిన. ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుబోతానికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న భూములు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలన అందించుకుంటూ 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసిన. 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది. రైతు రుణమాఫీ చేయాలంటే కూడా వచ్చింది. బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి 26,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది. మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది. నిన్న మొన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డిసిసిబి బ్యాంకు వాళ్ళు. ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ను నాకు వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, గ్యారంటీలు అమలుగాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్కుతా ఉన్నాడు. దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు. గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత
మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, తోక ముడిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలను డిసెంబర్ 9వ తారీఖు నాడే 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలు 13 హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తాము, దాన్ని చట్టం రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు. మడమదిప్పని పోరాట చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్. పదవీ త్యాగాలు, ప్రాణత్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీది. మాట తప్పడం, పూటకో పార్టీ మారడం నీ నైజం. ఇవాళ ముఖ్యమంత్రి గారిది ఏంటంటే ఓ తొండి వాదన. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అని ఓ తొండి వాదనను ఇవాళ అతి తెలివి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. నేను నేరుగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మీ సోనియా గాంధీ గారు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు మీరు ఆ రోజు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు, నోటరీ డాక్యుమెంట్లు పంచారు. సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది. ఏం రాసింది చూడండి మీరు. ఇగో సోనియా గాంధీ గారు లేఖ ఇది. తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారి లేఖ ఇది. ఇది తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ. లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా వినిపిస్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మరి ఏమైంది ఈ మాట? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నా అని చెప్పింది సోనియా గాంధీ. అది కూడా అమలు కాదు. 7వ గ్యారంటీ ఏంటి? ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు. కలిసిండా రేవంత్ రెడ్డి? ఇగో ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తా. మళ్ళీ ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికల. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా
కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నేను పదవి కోసం నేను బాకులాడతలేను, నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా. నువ్వు సవాల్ వేసినావు కదా, ఎస్ పోదాంపా గన్ పార్క్ దగ్గరికి, అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం.